ఓ మాజీ మంత్రి సోషల్ మీడియా ఇంటర్వ్యూ అధికార యంత్రాంగంలో గుబులు రేపుతోందా? తన మనసులోని మాటను ఆయన బయటపెట్టారా? జైలు జీవితం రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిందని సంబరపడుతున్నారా? ఆ జిల్లా వైసీపీకి పెద్ద అయిన కుటుంబం పాత్ర పరిమితం కావడంతో ఆ గ్యాప్ను ఫిల్ చేసేందుకు ఆ నాయకుడు తహతహలాడుతున్నారా? అధినేతను ప్రసన్నం చేసుకునేందుకే చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన చేసిన కామెంట్స్ ఎందుకు కలకలం రేపుతున్నాయి? లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయంగా యాక్టివ్గా ఉండే జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో రాజకీయాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఎవరికి ఎవరు ప్రత్యర్థులుగా మారతారో అంతుపట్టదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తర్వాత మరోలా ఉండడంలోనూ అక్కడి నేతలు ముందుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీలో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మరింత యాక్టివ్గా మారుతున్నట్లు సమాచారం. మేకపాటి కుటుంబాన్ని సైడ్ చేసేలా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కూతురును బరిలోకి దించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. అందులో భాగంగానే ఆయన తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ అధినేత దగ్గర నుండి మార్కులు కొట్టేయాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జూనియర్ టీంకు సీనియర్ కెప్టెన్ గా నిత్యం మీడియా ఫోకస్ లో ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయట. ఆయన వ్యాఖ్యలు అనేక రకాలైన కొత్త రాజకీయ ఆవిష్కరణలకు సమాధానాలు ఇస్తే పోలీస్ యంత్రాంగానికి తలనొప్పే తెచ్చిపెట్టిందట. మాజీ మంత్రి కాకాని 86 రోజుల జైలు జీవితంపై కేసులు, పోలీస్ కస్టడీలు, విచారణలపై నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. విచారణ అధికారులు తనకు సహకరించారని, తనపై పెట్టిన కేసుల్లో గ్రావిటీ లేదని విచారణ అధికారులే స్వయంగా తనతో చెప్పారని కాకాని కామెంట్స్ చేయడం ప్రకంపనలు రేపుతోందట. పోలీస్ శాఖలో పెనుదుమారమే సృష్టిస్తోందట. కాకానిని ఉక్కిరి బిక్కిరి చేశారని, ప్రతిరోజు పత్రికల్లో కాకానికి పోలీసులు అనేక ప్రశ్నలు సంధించారని చూసి నవ్వొచ్చేదని మాజీ మంత్రి విచారణకు దూది పింజంలా తేల్చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందట. అయితే రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ నిజం కాదా? మైనింగ్ ను ఆపేందుకు వెళ్లిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హిజ్రాలను పంపించింది నిజం కాదా? గిరిజన కాలనీకి కూతవేటు దూరంలో మైనింగ్ జరిగింది నిజం కాదా? కృష్ణాపట్నం పోర్టు దగ్గర అక్రమ టోల్గేట్ నిజం కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. తెలియదు, గుర్తులేదు అని చెప్పడంతో విచారణ తేలికైపోతే ఎలా అని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. మాజీ మంత్రి కాకాని ఇచ్చిన ఇంటర్వ్యూ టీడీపీ శ్రేణులకు పుండు మీద కారం చల్లినట్లయిందట. మనసు విప్పిన ఆ మాజీ మంత్రి మదిలో మాటలు తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును చెప్పకనే చెప్పాయని సింహపూరి పొలిటికల్ సర్కిల్ కు లౌడ్ వాయిస్ లో ఇచ్చేశారట. ఇక తండ్రి జైలు జీవితంలో ఉన్నప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేసింది మాజీ మంత్రి కాకాని కుమార్తె కాకాని పూజితారెడ్డి. సర్వేపల్లిలో వైసీపీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్నిస్తూ జిల్లాలో అనేక రకాలైన సమస్యలపై వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. సుడిగాలి పర్యటనలు చేస్తూ తండ్రి కాకాని లేని లోటును క్యాడర్కు తీర్చారు. ఏకంగా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మార్కులు సంపాదించిందని కాకాని మదిలో మాటను బయటపెట్టారు. పూజిత అధినేత అభినందనలు పొందినట్లు మాజీ మంత్రి తన వారసురాలి క్రెడిబిలిటీని తెలియజేస్తూ పొలిటికల్ ప్లాట్ఫామ్ స్ట్రెంథన్ చేశారట. అయితే కాకాని మాటలు ఇప్పటి వరకు జిల్లా వైసీపీ పెద్దయనగా వైసీపీ పెద్ద కుటుంబంగా చెప్పుకునే మేకపాటి కుటుంబానికి పెద్దగా రుచిచ్చడం లేదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం తన పదవులకు త్యాగం చేసి ఆయనతో అడుగేసిన తొలి కుటుంబం మేకపాటి కుటుంబం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, 2019లో 2 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు. దీంతో గౌతమ్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చిన అధినేత జగన్ ఆ కుటుంబానికి సముచిత స్థానాన్ని కల్పించారు. అయితే మేకపాటి కుటుంబం గ్యాప్ ను ఫిల్ చేసేందుకు మాజీ మంత్రి కాకానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి, నెల్లూరు ఎంపీ స్థానాలపై కాకాని కుటుంబం కన్నేసిందట. నెల్లూరు ఎంపీ బరిలో కుమార్తె పూజితారెడ్డిని రంగంలోకి దించేందుకు గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారట కాకాని గోవర్ధన్ రెడ్డి. అందులో భాగంగానే రాష్ట్రంలో ఏ వైసీపీ నేత పెట్టనన్ని ప్రెస్ మీట్లు పెట్టి నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, మంత్రి లోకేష్ ను తిట్ల పురాణం అందుకుంటున్నారట. జగనన్న కంట్లో ఆనందం చూస్తున్నారట కాకాని గోవర్ధన్ రెడ్డి. కుమార్తె ప్రమోషన్ తో పాటు జిల్లా వైసీపీకి పెద్ద కుటుంబంగా కూడా ఎలివేషన్ అయ్యే పనిలో కాకాని బిజీగా ఉన్నారట.
మొత్తానికి తాజాగా కాకాణి చేసిన వ్యాఖ్యలు పోలీసు శాఖపై ఏ విధమైన ప్రభావం చూపనున్నాయి? విచారణలో కాకాణిని ఉక్కిరిబిక్కిరి చేశామన్న విచారణ అధికారుల పరిస్థితి ఏంటి? వైసీపీలో మేకపాటి కుటుంబానికి ఆల్టర్నేట్ కాకాణి కుటుంబం కానుందా? కాకాణి ఇంట పదవుల పంట పండనుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.